బిహైండ్ దిస్ ఈస్ నేను చదువుకున్నది భద్రకా కాలేజ్ అండి, కాచిగూడ దగ్గర భద్రకా బిజినెస్ స్కూల్లో చదువుకున్నాను. నేను చదువుతున్నప్పుడు ఆ కాలేజ్లో చాలామంది ఏంటంటే ఎంబీఏ మ్యాక్సిమం పీపుల్ ఒక జాబ్ కన్నా ఒక బిజినెస్ చేయాలి అని ఒక ఇంటెన్షన్ మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు ఎక్కువ మార్వాడి కమ్యూనిటీ పీపుల్ ఆ కాలేజ్లో ఎక్కువ ఉంటారు యాక్చువల్గా. సో దానివల్ల ఏంటంటే ఎన్విరాన్మెంట్ అంతా కూడా అందరూ కూడా ఏం చేస్తా అంటే ఒక కంపెనీ పెడతా, ఒక స్టార్ట్అప్ పెడతా, ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్, ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఎక్కువ జరుగుతుండేవి. ఈవెన్ మా ఫ్రెండ్స్ దాంట్లో కూడా తక్కువ మంది, అంటే అవుట్ ఆఫ్ 100% తీసుకున్నట్టయితే ఒక 40-50% మాత్రం జాబ్స్, రిమైనింగ్ మ్యాక్సిమం 60-70% మాత్రం ఒక బిజినెస్ పెట్టాలి అనే ఒక ఇంటెన్షన్తో ఉన్నవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఒక్కటే ఏంటంటే మనం ఫ్రమ్ ద కొంచెం మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ వల్ల మనం ఒక బిజినెస్ మనం చేయగలమా, అసలు మన కప్ ఆఫ్ టీ కాదు కదా అది సమ్వన్ ఎల్స్ జాబ్, అది మనది కాదు అసలు బిజినెస్ అనేది బిగినింగ్లో అనుకునేవాడిని. బట్ ఆ ప్రాసెస్లో నేను నాకున్న కనెక్షన్స్ని, నెట్వర్క్ని, తర్వాత ఫ్రెండ్షిప్ని చేంజ్ చేసిన తర్వాత అక్కడ నాకు ఫామ్ అయ్యే నెట్వర్క్ మెయిన్గా ముఖ్యంగా దొంప నాగేశ్వరరావు గారు, ఇంపాక్ట్ వ్యవస్థాపకులు, ఆయన పరిచయం అయిన తర్వాత ఆయన గురువుగా స్వీకరించిన తర్వాత ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్న తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, మనము కూడా అంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పర్సన్ కూడా ఒక కంపెనీని స్టార్ట్ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది నన్ను చాలా డెవలప్ చేశారు. ఇక్కడ నేను ఒకటే అనుకున్నాను, ఓకే మనం చేయగలిగింది చాలామంది మిడిల్ క్లాస్లో వాళ్ళు ఎందుకు చేయలేరు అని ఒక థాట్ ప్రాసెస్, దానికి సార్ గైడ్ చేయడం, దాని ద్వారా ముందుకు వెళ్ళడం, నేను డెవలప్ అవ్వడం, చాలామందికి ఇన్స్పిరేషన్గా వెళ్ళడం, దట్స్ రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్.